హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ణ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి సూపర్ అండ్ టేస్టీ అండ్ యమ్మీ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఎలా ఈజీగా స్వీట్ అండ్ కేక్ని తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈ స్వీట్ కోసం అయితే హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నాం. ఇక్కడ వచ్చేసి బెల్లాన్ని అయితే తీసుకున్నాం. బెల్లాన్ని ఫస్ట్ మనం బాగా కుక్ చేసుకోవాలి. అండ్ మనం 1 కప్ బెల్లం తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 కప్ వాటర్ని తీసుకొని మొత్తం బెల్లం కరిగేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి బెల్లం అయితే బాగా కరిగింది కదా. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కావాల్సినంత అంటే 1/2 కప్ అయితే ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయిల్ మరియు గోధుమ పిండి బాగా కలిసేదాకా కలిపెట్టుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూడండి, మనకు ఆయిల్లో అయితే పిండి బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఏదైతే బెల్లం నీళ్ళు కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం ఆ పిండిలో కలిసే వరకు బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఫైనలీ ఇక్కడ మనకి ఈ స్వీట్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులోకి ఎలాచీ పౌడర్ని అయితే యాడ్ చేద్దాం. ఎలాచీ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, మనకైతే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్వీట్ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే ఈ స్వీట్ని మనకి మంచి స్వీట్ షేప్లో రావడానికి మేమైతే ఇక్కడ ఈ ట్రే అయితే తీసుకున్నాము. ఈ ట్రేకి అయితే కావాల్సినంత ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాము. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది అతుక్కోకుండా వస్తుంది. ఫైనల్లీ చూడండి, మనకి స్వీట్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఈ స్వీట్ని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకుందాం. నిజంగా ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈ సమ్మర్లో పిల్లలకి హెల్తీగా చేసి పెట్టే స్వీట్ అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.